డబ్బులు ఉన్న వాళ్ళకే విఐపి దర్శనాలు, డబ్బులు లేని వాళ్ళందరూ ఇంకా చెప్పక్కర్లేదు. హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. గైస్, రీసెంట్ డేస్లో ఎలా తయారైంది అనుకుంటున్నారు? ఉచిత దర్శనానికి 3 గంటల టైం పడుతుంది, 4 గంటల టైం పడుతుంది. 50 రూపాయల టికెట్టు, 300 టికెట్టు, 100 రూపాయల టికెట్లు వాళ్ళకి త్వరగా అయిపోతుంది. ఎంత దారుణంగా చెప్తున్నారు గైస్. అలా దేవుడి దగ్గర ఎవరైనా చూస్తారా చెప్పండి, నాకు అర్థం కాదు. అంటే గుడి దగ్గర, బడి దగ్గర అందరినీ సమానంగా చూడాలని చెప్తారు కదా, మరి ఇంకెందుకు డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా. పూజారులు అలాగే ఉన్నారు గైస్. శతగోపం డబ్బులు ఉన్న వాళ్ళకి, గుంట నిండా బంగారం వేసుకున్న వాళ్ళకేమో శతగోపం ఫస్ట్ పెడుతున్నారు. మెల్లో ఏం వేసుకోకుండా న్యాచురల్గా వెళ్ళిన వాళ్ళకేమో ఆ వెనకాల రమ్మ, ఆ ముందు రమ్మ ఇలా చెప్తున్నారు. ఇలా ఉంటే రేపు అనే రోజున సమాజానికి ఎలా ఏమైపోతారో కూడా నాకు అర్థం కావట్లేదు. సామాన్యులు ప్రశాంతంగా ఉండడానికని గుడికి వెళ్తున్నారు, కానీ ఆ గుడిలో కూడా ప్రశాంతత అయితే ఉండట్లేదు. మేమైతే రీసెంట్గా పెద్దపురం మరిడంతల్ గుడికి అయితే వెళ్ళాం గైస్. అక్కడైతే నేను ఎదుర్కొన్న కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకున్నాను మీతోని. దర్శనం అయితే బాగానే జరిగింది, కానీ అది కూడా మేము డబ్బులు పెట్టుకుని టికెట్ కొనుక్కున్న దారిలో అయితేనే దర్శనం బాగా అయింది. అదే మేము ఫ్రీ దర్శనానికి వెళ్తే మేము ఈవినింగ్ వరకు పిల్లడితో ఎంత ఇబ్బంది పడదుమో మాకు మాత్రమే తెలుసు. అంటే ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే, 50 రూపాయల దర్శనం తీసుకున్నాం, 100 రూపాయల దర్శనం తీసుకున్నాం. అక్కడ విఐపి దర్శనం ఉంది. ఈ 50 రూపాయలు, 100 రూపాయలు తీసుకున్న వాళ్ళు మధ్యలో ఆగిపోవాల్సిందే, ఎందుకంటే అక్కడ విఐపీలు వస్తున్నారు కాబట్టి. అంటే దేవుడి దగ్గర కూడా అంతా పార్షాలిటీ అనమాట.